ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఈ పోలీసుల పద్మవ్యూహంలోన ఒక టోటల్గా చూడాలంటే దాదాపు ఒక పులివెందుల్లోనే దాదాపు 700 మంది పోలీసులు ఇక్కడ మోహరించారు. ఒక ఐజీ కూడా ఇక్కడ దానికి సిచ్యువేషన్ చేస్తున్నారు, ఎస్పీ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. మొత్తం టోటల్గా ఎక్కడికెక్కడ అంటే పోలీసుల పహారాలనే జరుగుతుంది. మనం తుమ్మలపల్లిలో ఉన్న గ్రామంలో ఉన్న ఒక పోలింగ్ బూత్ చూస్తున్నాం. మనం ఉదయం నుంచి కూడా దీనికి సంబంధించిన 7 గంటల నుంచి కూడా మనకి ఓటర్లు అనేవాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఇటువంటి అంటే పోలీసు ఎక్కడిచెక్కడ రక్షణ ఏర్పాటు చేసింది కాబట్టి మనకి ఓట్లు వచ్చి వేస్తున్న దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఒకసారి మనం చూడొచ్చు పోలింగ్ బూత్లో తుమ్మలపల్లి గ్రామంలో ఉన్న పులివెందులో ఉన్న ఈ పోలింగ్ బూత్ను మనం చూడొచ్చు. చాలా వరకు వృద్ధులు సైతం అంటే మహిళలు సైతం ఉదయం నుంచి కూడా వచ్చి ఓట్లు వేస్తున్నారు. మహిళా పోలీసుల భద్రతలోన మహిళలకు సంబంధించిన ఆ బూతులకి ఏదైతే ఉన్నాయో వాటిలో వచ్చి అక్కడ మహిళలు మానిటరింగ్ చేస్తున్నారు. పోలీసులు పెద్ద ఎత్తునే ఉన్నారు. మరోవైపు వృద్ధులు సైతం అంటే ఉదయాన్నే అంటే 7 గంటలకు ప్రారంభం కాకముందే చాలామంది అంటే పెద్ద సంఖ్యలో కాదు, టోటల్గా ఉన్న ఓట్లు కేవలం 10,601 కాబట్టి ఇందులో దాదాపుగా ఎన్ని పోలవుతాయని చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేస్తుంది దాదాపుగా వాళ్ళు 70% ఎబో పోలవుతాయని ఒక అంచనాలు అయితే వేస్తున్నారు. అంటే ఈ రూపంలో చూసుకుంటే ఒక 7,000 ఓట్ల వరకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు 10,000లోన. అయితే టోటల్గా ఉదయం నుంచి కూడా అంటే ఉదయం 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అయ్యే టైంకే ఇక్కడ చాలా వరకు వచ్చి మనం చూస్తున్నాం. వృద్ధులు ప్రధానంగా చాలామంది వృద్ధులు మహిళలు ముందుగానే ఉదయం నుంచి కూడా వచ్చి ఇక్కడ ఓట్లు వేయడానికి వచ్చి ఆసక్తి చూపుతున్నారు. తుమ్మలపల్లి అనేది ఒక కీలకమైన ప్రాంతం పులివెందుల్లోన. ఈ బూత్కు సంబంధించిన వాళ్ళు చాలామంది వస్తున్నారు. ఇక్కడ రామాంజనేయ స్వామి దేవాలయంలో ఉండే ఈ పోలింగ్ బూత్ చాలా కాలంగా అలవాటు, కానీ ఎప్పటికప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం చూడొచ్చు పోలీసులు ఇక్కడ దీనికి మెటల్ డిటెక్టర్లు ఒక జడ్పీటీసీ ఎన్నికలు బై ఎలక్షన్ సంబంధించి ఈ స్థాయిలోన ఎక్కడికక్కడ మనకి మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్తున్న ఓటర్లని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎటువంటి మెటల్కి సంబంధించినవి కానీ లేకపోతే మిగతా ఘర్షణకు సంబంధించిన వాతావరణం లేకుండా చూసేందుకు వాళ్ళందరినీ కూడా ఆ సిచ్యువేషన్లో చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, ఒక్కసారి వస్తున్న వాళ్ళని తనిఖీ చేస్తున్నారు. అంటే అక్కడ పరిసరాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఓట్లకు వస్తున్న వాళ్ళు కానీ పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత మెటల్ డిటెక్టర్లతో పోలీసులు వాళ్ళు ఉండే దగ్గర వాళ్ళ దగ్గర ఉండే ఏమైనా వస్తువులు సెల్ ఫోన్ కానీ మిగతా వస్తువులు కానీ ఏమైనా ఉన్నాయో లేదో చూసిన తర్వాత సెల్ ఫోన్ ఉంటే పూర్తిగా అనుమతించకుండా బయటికి పంపించే పరిస్థితి కనిపిస్తుంది. ఇలా పోలీసులు ఉదయం నుంచి కూడా ఒక టోటల్ మానిటరింగ్లో. మరోవైపు మనం చూడొచ్చు ఒక దూరంగా అంటే పోలింగ్ బూత్కి దాదాపుగా మనకి ఒక 100 మీటర్ దూరంలో కూడా పోలీసులు ఎవరిని కూడా లేకుండా మనకి ఆ సిచ్యువేషన్ అదుపు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే పరిసర ప్రాంతాలకి అంటే పోలింగ్ బూత్కి రావాలంటే కేవలం ఓటు అక్కడ ఉండే ఓటర్ స్లిప్తో మాత్రమే లోపలికి వచ్చే అవకాశం మనకి కనిపిస్తుంది. పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న గుమిగూడిన వాళ్ళని ముందుగానే పంపిస్తున్నారు, ఎవరు కూడా ఉండడానికి వీల్లేదని. మరోవైపు పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఏజెంట్లు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే ఇళ్ల దగ్గర కూడా ఉన్న వాళ్ళని కూడా పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నారు. ఎవరైతే ఇక్కడ అనుమతి ఉంటుందో అంటే పోలింగ్ బూత్కి సంబంధించి తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇలా ముందుగానే ఒక ఐడెంటిఫికేషన్ అనేది కేటాయించారు. అంటే ఇక్కడ పులివెందులకు సంబంధించి ఆ పేరుతో పాటు ఆ వ్యక్తి ఫోటో ఐడెంటిటీ అంటే పోలింగ్ ఏజెంట్గా గుర్తింపు కార్డు అనేది ముందుగా వీళ్ళు ఇచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఈ పరిసరాలకు అనుమతిస్తున్నారు. మరోవైపు మహిళల్ని చెక్ చేయడం కోసం ప్రత్యేక భద్రతని ఏర్పాటు చేశారు. మహిళా పోలీసులు ఎవరైతే ఓటర్ స్లిప్ పట్టుకొని వచ్చారో వాళ్ళందరి దగ్గర కూడా ఈ ఓటర్ స్లిప్ తీసుకొని ముందుగా వీళ్ళందరినీ తనిఖీ చేసిన తర్వాత మాత్రమే వీళ్ళని ఈ లోపలికి పంపించే సిచ్యువేషన్ కనిపిస్తుంది. పోలీసులు ఎక్కడికక్కడ. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తుమ్మలపల్లి నుంచి. ఓకే, ఇది ముందు ఓటర్ స్లిప్ ఇచ్చారా మీకు? ఇది ఓటర్ స్లిప్ ఇచ్చారు సార్. ఇచ్చిన తర్వాత ఇప్పుడు చెక్ చేస్తున్నారు ఇప్పుడు సార్. అంతకుముందు ఎప్పుడైనా ఓటు మీరు వేశారా? వచ్చి వేసాం సార్. వేశారా? ఇది జడ్పీటీసీ ఎన్నికల్లో అదే 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఓట్లలో. కానీ జడ్పీటీసీ ఎన్నికలకి వేశారా? వేసాం సార్. వేశారా? ఓకే, గుర్తుందా మీకు? అంటే జడ్పీటీసీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినాయి కదా ఇక్కడ. ఏమో సార్, అయ్యో తెలియదు, ఓటు అయితే వేసాం ఇక్కడ, అంతే కానీ ఏం తెలియదు. ఇక్కడ పోలీసు అధికారులు సైతం టోటల్గా ఒక మానిటరింగ్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరు లేకుండా చూడడం కోసం ఒక సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అన్ని చోట్ల కూడా మనకి ఆ సిచ్యువేషన్ని తీసుకొస్తున్నారు. దాదాపుగా పులివెందులకు సంబంధించి 15 ఏళ్ళు అయిపోయింది. అంటే దశాబ్దంన్నర కాలం అయిపోయింది ఇక్కడ ఓటింగు జరిగి. ఎందుకంటే అన్ని చోట్ల కూడా
దాదాపుగా ఏకగ్రీవమే జరిగేది. ఇప్పుడు ఈ బందోబస్తు దాదాపు 700 మంది పోలీసులతోన పూర్తి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఐజీ, ఎస్పీ ఇలాగ అనేక మంది మానిటరింగ్ చేస్తున్నారు. అవినాష్ రెడ్డికి సంబంధించి ఉదయం కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఎంపీగా ఆయన్ని ముందు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ముందు హౌస్ అరెస్ట్ అని భావించారు. కానీ ఆయన్ని తీసుకెళ్లి కడపలోన ఆయన్ని పోలీసులు ముందస్తు అరెస్ట్గా అంటే ప్రివెన్షన్ అరెస్ట్గా చేసినట్లుగా పోలీసులు ప్రకటించారు. ఎందుకంటే ఆయన మానిటరింగ్ ద్వారా ఎటువంటి మిగతా కార్యకర్తలకి పంపించడం కావచ్చు, లేకపోతే మిగతా పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అదుపులో తీసుకున్నారు. అలాగే అధికార ప్రతినిధిగా ఉన్న అంటే చాలా వరకు పులివెందులు కావచ్చు మిగతా ప్రాంతాల్లో సతీష్ రెడ్డి వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. ఆయన కాంగ్రెస్కి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తగా ఉన్న సతీష్ రెడ్డి కూడా ఇటీవల కాలంలో వైసీపీకి చేరారు కాబట్టి ఆయన అధికార ప్రతినిధిగా ఆయన కూడా ముందస్తుగా అదుపులో తీసుకున్నారు. ఇదేమైనా ఇప్పటివరకు సిచ్యువేషన్ అదుపులో ఉంది. ఎందుకంటే ఎక్కడికెక్కడ ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. దాదాపుగా ఒక 60 మందిని ముందుస్తుగా అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు ప్రకటించారు.